వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. రేఖను పట్టుకో. వెళ్ళు వెళ్ళు. వర్ష వెళ్ళు 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 వెళ్ళు. ఇది తొందరగా వెళ్ళు తొందరగా వెళ్ళు. ఇది ఒక్క ముద్ద ఒక్క ముద్ద. ఇది ఇది అమ్మమ్మ ముద్ద. వెళ్ళి 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 పట్టుకో పట్టుకో. వెళ్ళు వర్షారా ఇది నాన్నమ్మ ముద్ద. వెళ్ళి పట్టుకో పట్టుకో పట్టుకో. వర్ష రా రా. రేఖ దెబ్బ తగిలిందా? లేదొదినా. తగిలిందా అని అడిగితే పిల్లలు లేదనే చెప్తారు. లేదండి దెబ్బ తగలేదు. తగిలింది నీకు కాదుగా, నీకు అలాగే అనిపిస్తుందివే. నాకేమీ తగలలేదు. నోరు మైవే, వేలడెత్తలేవు. వదిలికి ఒత్తాసు పలుకుతున్నావా? వర్షాలరా నీకెందుకు చెప్తున్నానంటే రేఖ, నీ చిన్నప్పుడు కళ్ళు పోయాయి. ఏదో ఆ కావ్య పుణ్యం అని కళ్ళొచ్చాయి. ఇప్పుడు దాని కూతురుతో ఆటలాడి నీ కాళ్ళు వెరగొట్టుకున్నావు అనుకో, నీది కుంటి బతుకైపోతుంది. లక్ష్మీరాజం గారు, ఏమిటా పిలుపు? బొడ్డుకోసి పేరు పెట్టావా? మీరు మాట్లాడే మాటలు సరిగ్గా ఉన్నాయా? మీ బతుకులు సరిగ్గా ఉంటే నా మాటలు సరిగ్గానే ఉంటాయి. ఇప్పుడు మా బతుకులకు ఏమైంది? ఏమైందని నన్ను అడగడం కాదు, బజార్లోకి వెళితే నీకే తెలుస్తుంది. అయినా నీకు ఇంటికి ఏమిటి సంబంధం? నీకు ఇంటికి ఏం సంబంధం? అలాంటిదే నా సంబంధం కూడాను. ఎంతమంది ఉండి ఏం లాభంలే. తల్లి లేని పిల్లలకి ఏమీ చేయలేకపోతున్నాం. నీకు మొగుడుండి లేనట్టే, నాకు కొడుకుండి లేనట్టే. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోతే కాకపోవచ్చు కానీ ఇవి అర్థం లేని మాటలు కావు. వివరంగా చెప్పండి, అర్థం చేసుకుంటాను. నా తపన తాపత్రయం అంతా నా తమ్ముడు పిల్లల గురించే. వాళ్ళకే, వాళ్ళు బానే ఉన్నారుగా. అవసరం కోసం ఎక్కడి నుంచో ఎగురొచ్చి ఇక్కడ అధికారం చెలాయిస్తున్నావే, నువ్వు అలా కాకపోతే ఎలా అంటావు? సోటిపోటి మాటలతో నన్ను బాధ పెట్టకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఈ ఇంటికన్నీ నువ్వే కదా, అలాంటప్పుడు ఈ ఇంటికి సంబంధించిన మంచి చెడు నువ్వే కదా. అవును, ఈ ఇంటి బాధ్యతల నుంచి నేనేం దూరం అవ్వలేదే. దూరం అవ్వలేదు గాని అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల గురించి అంటీ ముట్టనట్టు ఊరుకున్నావు. నేనా? కాకపోతే నేనా? మంజు నెల తప్పింది, 3వ నెల వచ్చింది. అసలే తల్లి లేని పిల్ల. ఏదైనా తినాలనున్నా ఎవరిని అడుగుతుంది? నిజమే, నేనంత దూరం ఆలోచించలేదు. లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ అమ్మ లేకపోతే ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? అలా అనుకో. నిన్ను మంజు గాని తులసి గాని వదినా అని అనుకోవడం లేదు, అమ్మనే అనుకుంటున్నారు. అది నా అదృష్టం. అదృష్టమని వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేస్తే ఎలా చెప్పు? మంజు కడుపుతో ఉంది. ఆ పిల్ల అచ్చటా ముచ్చటా నువ్వే చూడాలి. అలాగే, పెద్దవారు బాగా గుర్తు చేశారు. మంజుకి ఇష్టమైన పిండి వంటలు చేసి తీసుకెళ్తాను. ఆ మాట అన్నావు, పిండి వంటలు తిన్నంత హాయిగా ఉంది. నమస్తే మేడం. రాజ్యోతి, హార్టీ కంగ్రాచులేషన్స్. దేనికి? బ్యాంక్ డబ్బు దోచుకోకుండా అడ్డుపడి కాపాడావు కదా. అందులో నేను చేసింది ఏమీ లేదు మేడం. ఆ దోపిడీకి పాల్పడింది ఎవరో మీకు తెలుసా? ఎవరు? బ్రహ్మాజీ. ఏమిటి, బ్రహ్మాజీ ఈ పని చేశాడా? అవును, బాలాజీ అనే మరో కొత్త పేరు చెప్పి సత్యనారాయణ గారితో స్నేహం పెంచుకొని బ్యాంకు వివరాలు తెలుసుకొని ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. పోలీసులకు దొరికిపోయే సమయంలో అందరి కళ్ళు కప్పి మాయమైపోయాడు. డబ్బు దొరికింది కానీ మనిషి గల్లంతైపోయాడు. బ్రహ్మాజీయే ఈ పనిచేశాడని నేనెంత ముత్తుకున్నా ఎవరూ నా మాట వినడం లేదు. ఏం చేస్తాం జ్యోతి, నిరూపించలేనప్పుడు నిజం అబద్ధం అవుతుంది. బ్రహ్మాజీ ఇందిరను బెదిరించినప్పుడు ధర్మతేజ గారు ఇందిర జైలుకు వెళ్లి చూస్తే బ్రహ్మాజీ జైల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత నన్ను హత్య చేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు సత్యనారాయణనే నిన్ను ఇరికించాలని చూశాడు.
బ్రహ్మాజీ ఇంతమంది కళ్ళల్లో పడ్డాడు అంటే అతను జైల్లో ఉన్న సమయం కంటే బయట తిరుగుతున్న సమయమే ఎక్కువగా ఉందన్నమాట. ధర్మతేజ గారు చెప్పినట్టు బ్రహ్మాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే తప్ప మనం ప్రూవ్ చేయలేని పరిస్థితి. మీరు కూడా ఇలా అంటే ఎలా మేడం? అంత లావుగా ఉన్నావు, తేలుమంత్రం వేయడం రాదా అని అడిగారట ఎవరో. దేశంలో నేరాలు ఎన్నున్నాయో చట్టంలో లొసుగులు అన్నున్నాయి. ఎవరైనా ఏం చేయగలం? మరో విషయం ఏమిటది? మనం శత్రువుల్ని జైలుకు పంపించామని సంతోషించాం గాని వాళ్ళంతా ఒకే జైల్లో ఉండడం మనకిబ్బంది. బ్రహ్మాజీ, ఏడుకొండలు, ప్రతాప్ ఇలా దుష్టులందరూ మనల్ని కష్టపెట్టడానికే ఒకే జైల్లో ఉన్నారు. జైల్లో కూర్చొని మనందరి మీద కుట్ర పన్నుతున్నారు. అది కనిపెట్టి యాక్షన్ తీసుకోవాలి కదా. అదిప్పుడు మనం ప్రూవ్ చేయలేం కదా. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మా క్లాస్ టీచర్ ఇవాళ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. నిజంగానా? ఓసే రేఖ, ఎండన పడొచ్చాం, కాసిన మంచినీళ్ళు తీసుకురా పోమ్మా. జ్యోతి, బ్యాంక్ డబ్బు పట్టించినందుకు నీకు సన్మానం చేశారట. అంకుల్ చాలా పెద్ద సన్మానం చేశారు. అంత గొప్పగా సన్మానం చేశారా? అవును, చాలా బాగా జరిగింది. గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. మీరు రెండని అడిగితే మీరు రాలేదు. మేమెందుకులేండి, ముఖ్యమైన వాళ్ళు మీరందరూ వెళ్ళారుగా. ఇదేమిటి? దీని ఫంక్షన్లో మా జ్యోతికి ఇచ్చారు. ఈ రేకుముక్క ఇవ్వడానికి అంత ఫంక్షన్ చేశారా? ఫంక్షన్ చాలా బాగా జరిగిందంటే ఏమో అనుకున్నాను. పెళ్లిలో కర్పూర ఉండలు ఇచ్చినట్టు ఇవి ఇచ్చారన్నమాట. ఇంతకీ ఇది నిజం వెండేనా లేక సీ వెండా? ఇది కరిగిస్తే ఓ 400 వస్తాయా? 4 కోట్ల రూపాయల బ్యాంకు డబ్బు కాపాడితే 40 రూపాయలు కూడా విలువ చేయని ఈ చిప్ ఇచ్చారా? ఇది మనకెందుకు పనికిరాదు? పోస్, ఈ మాత్రం దానికైనా ఇంత మిడిసిపాటు. రూపాయి విలువ చేయని ఈ రోజుల్లో రూపాయి విలువ చేయని ఈ రేకు ముక్క ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి? చూడండి, దీని విలువ ఎంతని కాదు ఆలోచించాల్సింది. మనిషిలోని ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చేది బహుమతి. అది విలువ కట్టలేనిది. ఆ గౌరవం జిల్లా కలెక్టర్ గారి చేతి మీదుగా మా జ్యోతికి దక్కింది. అందుకు సంతోషించాలి. పైసా లాభం లేని ఫంక్షన్స్ అంటే నాకు ఒళ్ళు మంట. రండి సార్. రానాయనా, కూర్చో. కూర్చోండి. నువ్వు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. నీకు ఇచ్చారా అలాంటి రేకు ముక్క? సరే గాని ఏమిటి ఇలా వచ్చావు? జ్యోతితో చిన్న పనుండి. అవునులే, నీ పనులన్నీ జ్యోతితోనేగా. నీకేమన్నా అడ్డా అదుపా? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అడిగేవాళ్ళు లేరుగా. ఏమిటండి అలాగైనా మాట్లాడేది? ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. నీ వయ్యారాలు వగలు మాకు రావుగా. అత్తయ్య, ఎందుకు అరుస్తావు? ఆడింది ఆట, పాడింది పాటగా సాగబట్టే ఈ ఇల్లు ఇలా తయారైంది. ఏమన్నా అడిగితే నా మీద విరుచుకుపడతావు. చూసావా శారదా, ఈ ఇంటి ఆడపిల్ల సిగ్గు విడిచి ఏనాడైనా రోడ్డెక్కిందా? పని పాట లేకుండా పరాయి మగాళ్ళతో పరాచికాలు ఆడిందా? ఈ ఘోరం చూడలేకే నువ్వు వెళ్ళిపోయావు. ఏ కోపం వచ్చిందా? కాని మాట ఇప్పుడు నేనేమన్నానని? అవునులే, మీ వదిన్ని ఒక్క మాట అన్నివ్వు. అవును, మా వదిని ఎవరు ఒక్క మాటనా నేను సహించను. వదినా? భలే వదిన దొరికిందిలే. శారదా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఏ ముహూర్తంలో ఇది నీ కోళ్ళయిందో గాని నీ పెద్ద కొడుకు జైలుకెళ్ళాడు. నీ కుటుంబం అప్పుల పాలైంది. నువ్వు ఏకంగా పైకే వెళ్ళిపోయావు. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నేనెందుకు నోరు మూసుకోవాలి? నువ్వు ఉండమ్మా. మా అమ్మ ఎందుకు నోరు మూసుకోవాలి? రక్త సంబంధం ఉన్న మాకన్నా నిన్న కాక మొన్న వచ్చిన అది ఎక్కువైందా? మా వదిన అది ఇది అన్నా ఉంటే మర్యాద తప్పదు. మరి ఇంకేమనాలి? ఒక్క రోజున గణేష్తో కాపురం చేసిందా? ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకున్నారు కనుకే మీ కుటుంబం రోడ్డును పడింది. ఈ సంగతి తెలుసుకోకుండా వదిన వదిన అంటూ దాని వెనకాలే బొంగరంలో తిరుగుతున్నావు. ముందు దాన్ని ఇంట్లోంచి బయటికి గంటు. అప్పుడు కానీ అడ్డమైన వాళ్ళు ఇంటి చుట్టూ తిరగడం మాను. జ్యోతి, నేను రాంగ్ టైంలో వచ్చాను. మనం మళ్ళీ కలుసుకుందాం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఏ టైంలో వస్తాయే?
బాగా చెప్పావరా శ్రీకాంత్. ఏంట్రా ఊరుకుంటే తెగ పోగుతున్నావు. నన్ను కొడతావా? వదలరా వాణ్ణి, వదలు. ఎందుకురా కొడుతున్నావు? వదలు. ఒరేయ్, వదలరా, వదలరా అంటే. సూర్య వదలండి సూర్య. వదలు. నువ్వు కలవ చేసుకో. రేయ్, సూర్య నా మాట మీద నీకున్న గౌరవం ఇదేనా? నువ్వు చెప్పావు కదా ఊరుకోక ఏం చేస్తాడు. సీత లాంటి వదిన, లక్ష్మణ్ లాంటి మరిది. ఏరా నువ్వంత పౌరుషం ఉన్నవాడవైతే మీ నాన్నకిచ్చిన 50,000 తిరిగి నాకు ఇచ్చేయి. నేను వెళ్ళిపోతాను. మీ చేత దెబ్బలు తినాల్సిన కర్మ పట్టలేదు. ఏమిటి నువ్వు 50,000 ఇచ్చావా? నిజంగా 50,000 ఇచ్చిన దానివి అయితే మా నాన్న ఇల్లు వదిలి పొమ్మన్నా నువ్వు వెళ్లేదానివే కాదు. అయ్యో వింటున్నావా శారదా? నీ కొడుకున్న మాటలు. నేను డబ్బు ఇవ్వలేదంటున్నాడు. డబ్బు తీసుకున్న మీరే ఏనాడు ఇలా అనలేదు. నిజంగా డబ్బు తీసుకుంటే కదా అనడానికి. నువ్వు అనవసరం డ్రామాలు ఆడకు. సూర్య ఏమిటా మాటలు? నీకు మా అత్తయ్య గురించి తెలియదండి. ఈవిడ ఇంట్లో వచ్చిన తర్వాతే అసలు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఇంకా వీళ్ళు ఇంట్లో ఉండడం చాలా తప్పు. నడవండి. వదినా, నువ్వు ఈ విషయంలో కావాలి చేసుకోవద్దు. సూర్య మీ అత్తయ్యకి ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా పొమ్మండం న్యాయం కాదు. వదినా, అత్తయ్యకి నాన్న 50,000 ఇచ్చినట్టు ఏ సాక్ష్యం లేదు. ఇవ్వనట్టు సాక్ష్యం లేదుగా. అది అలా అడుగు జ్యోతి. నా 50,000 నాకు ఇచ్చేయమను. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవు. ఏమంటావురా? సరే సూర్య ఆవిడప్పు తీరే వరకు ఇక్కడే ఉంటారు. నువ్వేమీ అనుకు. అవును సూర్య, ఆ అబ్బాయికి ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతారు? శ్రీకాంత్కి ఉద్యోగం దొరికేదాకైనా ఇక్కడ ఉండనివ్వు. వింటున్నావా? బయట వాళ్ళకు నా ప్రేమాభిమానాలు నీకు లేవు. రారా శ్రీకాంత్. Hello Ashok. హాయ్ శిల్ప, వాట్ ఏ సర్ప్రైజ్. How are you? ఫైన్. సరే గాని నీకు అశోక్ అనే ఫ్రెండ్ ఉన్నాడని గుర్తుందా? గుర్తుంది కనుకే నిన్ను చూద్దామని ఇలా వచ్చాను. నన్ను చూద్దామనా? ఎందుకు అబద్ధం ఆడతావు? సర్లే కూర్చో. అబద్ధం కాదు కానీ నువ్వు లాంగ్ లీవ్ లో ఉన్నావని తెలిసే ఇలా వచ్చాను. అవును శిల్ప, నన్ను రంపచోడవరం ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశారు. అది నక్సల్ ఏరియా. మనమా ముక్కుసూడిగా పోయేవాళ్ళం. ధైర్యంగా ఏదైనా చేద్దాం అనుకుంటే దానికి 1000 అడ్డంకులు. అందుకే విసుగొచ్చి లాంగ్ లీవ్ పెట్టేశాను. మంచి పని చేసావు. మన ట్రైనింగ్లో పోలీసులంటే అదని ఇదని చాలా సిన్సియర్గా ఉండాలని ఊదరగొట్టేస్తారు. తీరా సిన్సియర్గా ఉంటే మంచినీళ్ళు కూడా దొరకని చోటికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సరే, ఈ బాధలు మనకెప్పుడు ఉండేవి గాని నన్ను చూడాలని ఎందుకు అనిపించింది? నీ పెళ్లి శుభలేఖ అందింది. వద్దామనే అనుకున్నాను. కానీ అనుకోకుండా ఓ మర్డర్ కేసు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకే రాలేకపోయాను. సారీ అశోక్. నమ్మమంటావా? నా సిన్సియారిటీని శంకించుకు. నీ మీద ఒట్టు. నేను ఇవ్వాళ్లే టూర్ నుండి వచ్చాను. నీ విషయం తెలిసింది, చూడాలని వచ్చాను. ఏ మాత్రం గుర్తున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు కానీ ముందు నీ భార్యను చూపించు. ఓహ్ సారీ, నా భార్యను చూడలేదు కదా. మంజు ఇలారా. వస్తున్నారండి. పెళ్ళైన తర్వాత నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లేదు. ఎందుకు తీసుకెళ్లేదు? ఎక్కడ డ్యూటీతోనే సరిపోతుంది. శిల్ప, నా భార్య మంజు. నమస్తే. యూ టీచింగ్ చేసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు. ఏంటి యూ టీచింగ్ చేశారా? ఆడదంటే మీకు ఎలా కనిపిస్తుందిరా? ఆడదానిలా కనిపిస్తోంది. ఏ అలా కనిపించకూడదా? నోర్మయ్, నీకు అక్కా చెల్లెలు లేరా? ఉన్నారు, పెళ్ళానే లేదు. ఏటి జోకా? కొట్టానంటే జోక్ లేడానికి నోరుండదు. వీళ్ళందరినీ సెల్లో వేసి అంట్లు తోయినట్టు తోవండి. సున్నంలోకి లేకుండా ఎముకలు వెనక్కొట్టండి. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇంతకీ వీళ్ళని పట్టించిందెవరు? నమస్కారం. నమస్తే. వెరీ గుడ్. నీలా అందరూ మాకు కోఆపరేట్ చేస్తే ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా చూసి ఏడిపించడమే ఉండదు. కంప్లైంట్ రాసివ్వు. వీళ్ళ కథ నేను చూస్తాను.
ఏంట్రా లుక్కు గుడ్ల గోబలాగా వీళ్ళందరినీ లోపల పడేయండి. హలో, ఏమిటి ఇద్దరు అలా చూసుకుంటున్నారు? అశోక్, ఈ అమ్మాయి నీ వైఫ్? అవును. మంజు నీకు ఇదివరకే తెలుసా? బాగా తెలుసు. నీ భార్య పెద్ద వీరనారి తెలుసా? అమ్మో, అలాగా? నాకు తెలియదులే. ఈవిటీజింగ్ చేసే అల్లరి బ్యాచ్ ని పట్టించింది. అయితే వీరనారినే పెళ్లి చేసుకున్నాను. ఆ సంగతి గుర్తుపెట్టుకుని బుద్ధిగా మసలుకో, లేదంటే నీ మీద కంప్లైంట్ చేస్తుంది. నేనొచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. బాబోయ్, అంత పని చేయకు. మంజు, ఈమె నా క్లాస్మేట్, పేరు శిల్ప. అలాగా? మీ పెళ్లికి రాలేకపోయాను, లేట్ గా గ్రెట్ చేస్తున్నానని అనుకోవద్దు. ఐ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ. మంజు, శిల్ప మన పెళ్లి భోజనం తెలియదు కదా, అందుకే మంచి పార్టీ ఇద్దామంటే సడన్ గా వచ్చింది. ఓ పంచి, శిల్పకి రసగుల్లాలంటే మహా ఇష్టం. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా, తీసుకొచ్చి పెట్టు. అలాగేనండి. మంజు, సుభాష్ ఎక్కడున్నాడు? మేడ మీద ఉన్నాడు. సుభాష్, సుభాష్.